సార్ నమస్తే అండి. మరి చంద్రబాబు నాయుడు గారికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అనేది దక్కడం అనేది ఎలా అనిపిస్తుంది అసలు? చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రాన్ని పారిశ్రామికవేత్తలాగా ఆకర్షించడం, రాష్ట్రంలో నిరుద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టించడం, పారిశ్రామికరణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో నెంబర్ 1 మేధావి. ఇప్పుడు కాదు, గత 15 సంవత్సరాల క్రితమే వచ్చినటువంటి అవకాశం ఈ మళ్ళీ మరొకసారి గుర్తు చేసింది. ఈ రాష్ట్రంలో అధికారంలో రావడానికి, ప్రజల సంక్షేమం అవడానికి చంద్రబాబు నాయుడు గారే కావాలని ప్రజలు కోరుకున్నారు. ఎందుకంటే ఈ రకమైన సంస్కృతి తీసుకురాగలిగిన నాయకుడు, అభివృద్ధి చేయగలిగిన నాయకుడు చంద్రబాబు గారు మాత్రమే ప్రజలు నమ్మారు. ఈరోజు 51% మంది 100లో ప్రజలు చంద్రబాబు గారికి మద్దతు పలుకుతూ నిలబడున్నారు కూటమి వెనకాల. ఎందుకు? ఈ రాష్ట్రాన్ని అధికారులు పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు నిర్వీర్యం చేసి, ప్రజలు పొట్టగొట్టి, రైతుల్ని, విద్యార్థుల్ని, మహిళల్ని, కార్మికులు రోడ్లు పడేసి ఏమాత్రం పట్టించుకొని జగన్మోహన్ రెడ్డికి 11 సీటుకి పరిమితం చేశారు. కారణం, రాష్ట్రంలో ప్రజలు ఏం కోరుకున్నారు? శాంతి భద్రతలు కోరుకున్నారు. ఏముంది? తెల్లారు లెగిస్తే ఏం జరిగింది? ఎందుకంటే 100 ఆయుష్లో బతికారు 5 ఏళ్లలో. ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి? దోచుకోవడం, దాచుకోవడం తప్ప. ఈ రాష్ట్రంలో కొంతమంది వ్యక్తులకి పరిపాలన సాగింది. సాధారణ మెజార్టీ ప్రజలు ఎవరికి పరిపాలన జరగలేదు జగన్మోహన్ రెడ్డిలో. చంద్రబాబు గారు రావాలని కోరుకున్నారు కాబట్టి 164 సీట్లకి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు. అది తెలుగుదేశం కూటమి లేని చోట్ల కూడా ప్రజలందరూ కూటమి వెనక నిలబడ్డారు. ఎందుకు? మా సమస్యలు పరిష్కరిస్తారని, మా వైపు నిలబడతారని, మాకు న్యాయం చేస్తారని నమ్మారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకని లేరు? నీకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఇదే జనమే కదా, బయట నుంచి ఎవరు రాలేదు. ఈ రాష్ట్రంలో జనమేగా. అదే జనం జగన్మోహన్ రెడ్డి జయగొట్టారు 2019, 24. మరి ఎందుకు 24 విడగొట్టారు? కాబట్టి ప్రజలు ప్రతిదీ గమనిస్తారు. చంద్రబాబు గారు విజనరీ లీడర్. అంటే సార్, ముఖ్యంగా 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి రిఫార్మ్స్ని తీసుకొచ్చారంటారు రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా? ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీని తీసుకొచ్చిన నాయకుడు, సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని తీసుకొచ్చిన నాయకుడు, రాష్ట్రాన్ని పారిశ్రామికరణ అభివృద్ధి చేయడం ఇలాగ విజన్ 2020 ముందు పెట్టినట్టు నాయకుడు చంద్రబాబు గారు. విజన్ 2020 ఇప్పుడు కాదు, 2001లోనే విజన్ 2020 అవగాహన తీసుకొచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు గారు. ఇవాళ ఆ రోజు నవ్వారు అందరూ. ఇవాళ ఇప్పుడు ఏం చెప్తున్నారు? విజన్ 2020 చంద్రబాబు గారి సూచన, ముందు చూపు గొప్పదండ. కాబట్టి ముందు చూపున్న నాయకుడే రాష్ట్రానికి కావాలి, ప్రజలకు కావాలి. ఈ మా తరం తర్వాత ఏంటి? ఇప్పుడు మా తాతలు పరిపాలించారు, మా తాతలు ఉన్నారు. ఇవాళ మాకేం కావాలి? ఉద్యోగం కావాలి, ఉపాధి కావాలి. ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చిందంటే ఎవరు? హైటెక్ సిటీ వచ్చిందంటే ఎవరు? ఐటీ కంపెనీలు వస్తాయంటే ఎవరు? ఇవాళ జగన్మోహన్ చూసి పరిశ్రమలు పారిపోయినాయి. ఇవాళ చంద్రబాబు గారు అధికారంలో రాగానే కొత్త పరిశ్రమలు పెట్టడానికి వస్తున్నారు. ఎందుకు? పరిశ్రమలు వస్తే ఉపాధి వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి. సాధారణ మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు. చంద్రబాబు గారు వచ్చింది అది జరుగుతుంది. కాబట్టి తేడా ఏంటంటే మౌలికమైన తేడా అదే. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఉన్న తేడా అంటే ఉపాధి సృష్టికర్త, నిరుద్యోగ సమస్య పరిష్కారకర్త. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఈ ఇంత క్లిష్ట పరిస్థితిలో, లోటు బడ్జెట్లో, నిధులు లేని ప్రభుత్వం, నిధులు మొత్తం అనుకున్న ప్రభుత్వం నడిపించిన కత్తి మీద సాము. రాష్ట్రానికి మూడు రాజధానులు చేసి చుక్కలు చెప్పి నిస్త చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ కబంధ హస్తాల నుంచి పరిపాలన చేయడం చాలా కష్టం. కానీ అయినా ఇచ్చిన హామీల్లో 95% హామీలు అమలు చేసే ప్రయత్నం ముందుకు వచ్చింది. ఇవాళ ఉచిత బస్సు అమలు అవుతుంది కదా, ఏదో తల్లికి వందన పథకం అమలు అవుతుంది కదా, నిరుద్యోగ నోటిఫికేషన్ వేసి డిఎస్సీ చేస్తారు. నిన్నగాక మన కానిస్టేబుల్ నియామకాలు చేపట్టారు, మహిళలకి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే 100% మార్కులు ఎందుకు వస్తుంది చంద్రబాబు గారు అంటే ముందు చూపుతూ పరిపాలన నమ్మి ఓటేశారు. కాబట్టి వాళ్ళు నమ్మడం కోసం ప్రయత్నం చేస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో అసలు ఉండడానికి కూడా వీలు లేదు, హక్కు లేదు. 11 ఈడీ కేసులో ముద్ద. ఈడీ అంటే ఏంటి? భారతదేశ ఆర్థిక మూలాలు దెబ్బకొట్టిన వాళ్ళు ఈడీ కేసులు అరెస్ట్ చేస్తారు. అలాంటి భారతదేశ ఆర్థిక మూలాలు దెబ్బకొట్టి 11 కేసులు ఏవని ముద్దాయి. ఆయన గవర్నర్ కలుస్తా, ఇంకోటి కలుస్తారంటే సిగ్గుచేటుగా ఉంది. అది గవర్నర్ ఎందుకు కలుస్తారు? ఎవరు కలవాలి? ఎవరని? నిజాయితీగా ప్రజల కోసం పనిచేసినట్టు సమస్య ఉంది. ఏం సమస్య ఉంది? నీ నాయకులు పొట్టగొట్టడానికి ఇప్పుడు లేదు. అభివృద్ధిని ఓర్చుకోలేక నువ్వు వెళ్ళే గవర్నర్ ఎవరు సంతకాలు పెట్టారు? ఒక వైద్య విద్యార్థి సంతకం పెట్టాడా? కాలేజీలో నీ అయ్యో నువ్వే కాలేజీలో ఒక వైద్య కాలేజీ వచ్చిందా? ఇవాళ పునాదులు వేసి వైద్య కాలేజీ నిర్మించాను, నేను నిర్మించే వాళ్ళు వచ్చినాయని చెప్తున్నాడు ఆయన. ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు నువ్వు ఏదైతే చెప్పావు కాలేజీ దగ్గరికి వెళ్ళారు, సవాల్ చేస్తాను, నువ్వు రుజువు చేయగలవా? ఏం కాలేజీ వచ్చినాయి, ఏ సీట్లు వచ్చినాయి, నీ హయాం నిరుద్యోగ సమస్య పరిష్కారం చెప్పగలవా? అసలు కార్మిక సంఘాలతో, ఉద్యోగ సంఘాలతో మాట్లాడడానికి సిద్ధపడలేని జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉద్యోగ సంఘాలతో మాట్లాడుతున్నారు. ఉద్యోగ సంఘాల సమస్యలను ఆయన మాట్లాడుతున్నారు, పరిష్కారం చేస్తారు. ఉచిత బస్సు తీసుకొచ్చిన తర్వాత ప్రజలందరికీ బ్రహ్మాండమైనటువంటి చంద్రబాబు గారు ఇచ్చిన హామీ నిలబెడతాను. డ్వాక్రా రుణాలు మళ్ళీ ఇస్తూ ఉన్నారు. లోన్ వచ్చినా మరి 2 లక్షల అదనంగా ఈ నెల నుంచి ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి? ముందు చూపు ఉండాలి, ప్రజలు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, తప్పన ఉండాలి. సరే, అంటే చంద్రబాబు నాయుడు ముందు చూపు గురించి మాట్లాడుతున్నారు. 2020 విజన్, రేపు 2047 విజన్ డాక్యుమెంట్స్ ముందు తీసుకెళ్తున్నారు. ఒకవైపు ఈ విజన్ కాదు, ప్రజలని ఏదో రకంగా మభ్యపెట్టి పబ్లిసిటీ స్టంట్ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తారు. పబ్లిసిటీ స్టంట్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి బొక్కబొరలో పడ్డాడు. కాబట్టి ఆ స్టంట్ చేయడానికి ఎవరు సిద్ధపడరు. చంద్రబాబు గారి మీద నమ్మకం ఉంది, ప్రజలకి నమ్మకం ఉంది. కాబట్టి మీరు చూసుకోండి,
ఉమ్మడి ఈ రాష్ట్రంలో ఎక్కువ సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి నాయకుడిగా చంద్రబాబు గారి పేరు మాత్రం ఉంటుంది. రాబోయే తరాలు గుర్తుపెట్టుకున్న నాయకుడు చంద్రబాబు గారు. ఎందుకు మా భవిష్యత్తు ఏంటి, మా ఉద్యోగాలు ఏంటి, మా ఉపాధి ఏంటి, మా రైతులకు కష్టాలేంటి, మా కార్మికుల కష్టాలేంటి, మహిళల కష్టాలేంటి, పరిపాలన గురించి తెలుసుకున్న నాయకుడు చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి అది లేదు. జగన్మోహన్ రెడ్డికి ఎంతకాలం ఏంటి, నాకేంటి, నా నాయకులకి ఏంటి, నా కార్యకర్తలకి ఏంటి అనే తప్ప అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డికి చట్టాల మీద అవగాహన ఉందా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన చట్టాన్ని గౌరవించే హక్కు నీకుందా? ఆ గౌరవించలేని నువ్వు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయాలనుకున్న నువ్వు నీ హయాంలోనే క్రైమ్ రేటు పెరిగిందని, మానభంగాలు పెరిగినాయని, దొంగతనాలు పెరిగినాయని, ల్యాండ్ గ్రాబింగ్ పెరిగిందని మేము నీ ప్రభుత్వం సంశక్తి చెప్పింది. నీ పక్కన ఏది నీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం పక్కనే మానభంగం జరిగితే ఏమైనా ముద్ద నువ్వు పట్టుకోలేదు. ఎక్కడుంది శాంతి భద్రత? దిశ చట్టం తెచ్చావు నువ్వు కదా, ఆర్పాటు ప్రచారం చేసింది. దిశ చట్టం ఎవరికి లాభం చేసింది? ఎవరైనా అరెస్ట్ చేశారా? ఎవరన్నా పట్టుకున్నారా? మా కానిస్టేబుల్ జీతాలు ఉద్యోగులందరూ కూడా రోడ్డు ఎక్కారు నీ మూలంగా. మరి అలాంటి నువ్వు దిశ చట్టం తీసుకొచ్చాను అన్ని ఇచ్చాను చెప్తే నమ్మారా? కాబట్టి నువ్వు ప్రచారం చేసుకుంటావు, నువ్వు ఆర్పాటం, నువ్వు పబ్లిసిటీ. చంద్రబాబు గారి పబ్లిసిటీ చేతలతో మా ప్రభుత్వం. మేము చెప్పామని చేస్తాం. ప్రజలు మమ్మల్ని నమ్మారు, మళ్ళీ నమ్ముతారు. కాబట్టి ప్రజల సంతోషం ఉండడం కోసం మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రోజు ముఖ్యంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి 1 కోటి సంతకాలు సేకరించారు. ఆ 1 కోటి సంతకాలు కూడా బుక్ పట్టుకుని ఈరోజు గవర్నర్ని కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఉన్నారు. ఏంటి, ఎలా చూస్తారు? 1 కోటి సంతకాలు పబ్లిసిటీ స్టంట్. నేను అడుగుతున్నా సూటిగా వైసీపీ నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డిని, 1 కోటి సంతకాలు ఒకడైనా వైద్య విద్యార్థి సంతకం పెట్టాడా? మేము సవాల్ చేస్తాం, మీరు రుజువు చేయగలరా? అసలు మీరు కట్టిన కాలేజీలు ఎక్కడ ఉన్నాయి? మీ అయ్యంలో ఎవరికైనా ఫ్రీ సీట్లు ఇచ్చారు, కాలేజీ నిర్మించి చూపించారు మీరు. మేము చెప్తాం ఈ రాష్ట్రంలో వైద్య విద్య నిర్లక్ష్యం చేసిన నువ్వు, నీ మంత్రి నీ ఎంపీ సంతకం పెడితే కాలేజీ కాలేజీ వాళ్ళు గోల్ చేస్తావు నువ్వు. నీ గురునాథం నీ ఎంపీ కదా టైంలో, నీ పార్టీ ఇప్పుడు నీ పార్టీలో ఉన్నాడు, గోల్ చేస్తావు నువ్వు. సిగ్గుండాలి నీకు. అంటే ఎప్పుడు కూడా మారిపోతావు నువ్వు. ఇవాళ చెప్పింది రేపు మర్చిపోతావు, అంటే అపరిచితుడు అయిపోతావు నువ్వు. అందుకని నేను సైకో జగన్మోహన్ రెడ్డి, లెవెన్ జగన్మోహన్ రెడ్డి. నువ్వు చెప్పిన మాట, నీ ఎమ్మెల్యేలు నీ ఎంపీలు చెప్పిన మాట నేను ఇప్పటికైనా జనంలో బతుకుతావు, జనం నమ్ముతారు. నేను ఇవాళ చెప్పింది నేను మర్చిపోయి నేను నమ్ముతారు. నీ ఎమ్మెల్యేలు మంత్రుల మాట ఎమ్మెల్యేలు చెప్తున్నారు కదా. నీ పార్టీ నాయకులు నీ మీద ముదరేంటి? మా నాయకుడు మా మాట వినడు, మేము చెప్పింది వినడు, మేము చెప్పింది పరిశీలన తీసు, అందుకని మేము ఓడిపోయాం అంటున్నారు. మేము చెప్పలేదు, ఇది నీ పార్టీ నాయకులు చెప్పారు లేదా? జగన్మోహన్ రెడ్డి మాతో మాట్లాడడానికి సిద్ధపడ్డాడు. మా అభిప్రాయాన్ని పరిగణలో తీసుకోరు, మేము చెప్పింది పరిగణలో తీసుకో. అలాగే 1 కోటి సంతకాలు ఎవరు పెట్టారు? నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులు, నీ కార్యకర్తలు సంతకాలు పెడితే అయిపోతా? అసలు వైద్య విద్య సంతకం పెట్టాడు ఎవడన్నా? అసలు మెడికల్ కాలేజ్ మీద అవగాహన నాయకుడు ఏమైనా సంతకం పెట్టాడు? విద్యార్థి సంతకం పెట్టాడా? అంటే బైపీసీ స్టూడెంట్స్ కానీ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ అందరూ పీపీపీ విధానానికి సపోర్ట్ చేస్తున్నారంటారా? పీపీపీ విధానం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. మొన్న కూడా నేను క్యాబినెట్ మీటింగ్లో చెప్పారు. ఏం చెప్పారు? దేశం మొత్తం పీపీపీ పద్ధతిలో అమలు చేయాలి, అభివృద్ధి చేయాలని కోరు. నువ్వు పీపీపీ పద్ధతి నీకు తెలుసా? నీ పార్టీకి తెలుసా? నువ్వేది దాడి చేస్తానో? అసలు పబ్లిక్ పెట్టుబడిదారులతో అభివృద్ధి చేయాలి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారండి? ఇవాళ కాలేజీలు అభివృద్ధి అవుతాయా? నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతా? ఇవన్నీ అవడానికి ఒక మార్గం ఏంటి ఎదుగుతున్నారు? సంక్షోభం నుంచి బయటకు ఒక మార్గం అది. సంక్షోభం నుంచి రాష్ట్రం బయటపడడానికి, సమస్య పరిష్కారం మార్గం. నీ దగ్గర అవగాహన లేదు, పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే నువ్వు నీ కడుపు మంట కుసా నువ్వు బయటపెట్టుకున్న పని దేనికి? అందుకనే ఒకటి గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో నీ హయాంలో శాంతి భద్రత విఘాతం కలిగింది. ఏ ఒక్క ప్రజలు కూడా, అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. నువ్వు మళ్ళీ చెప్తే వినడానికి సిద్ధంగా లేరు. దెయ్యాలు వేదాలు వల్లేస్తుంటారని నువ్వు మాట్లాడుతుంటాయి.